హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఈరోజు నేనైతే క్యాంపింగ్‌కని స్టార్ట్ అయ్యా. మేము ఒక 11 మెంబర్స్ ఉంటాం. క్యాంపింగ్ ఏద్దామని ప్లాన్ వేసుకున్నామనమాట. సో, అదంతా ఫస్ట్ షాపింగ్ నుంచి చూపిస్తున్నా మీకు. నా సైడ్ నుంచి నేను వాల్‌మార్ట్‌లో కొన్ని ఐటెమ్స్ తీసుకోవడానికైతే వచ్చా ఇక్కడికి. క్యాంపింగ్ టెంట్స్ అవి చూసాం ఫస్ట్. ఫిష్ కూడా తీసుకున్నాం. ఇంకా ఈ క్యాంపింగ్ టెంట్స్ అయితే చాలా ఉన్నాయి. మేము 11 మెంబర్స్ కదా! 10 సిట్టింగ్‌ది సెట్ అవుతదేమో అని చూస్తున్నాం. పెద్దగా మాకు ఆప్షన్స్ ఏం కనిపించలే 11 మెంబర్స్‌కి. సో, ఇంకా ఉన్న వాటిల్లోనే చూస్తున్నామనమాట. ఇక్కడైతే ఒకటి కనిపించింది. తీసుకుందాం అనుకున్నాం ఫస్ట్. చూస్తే ఇది చాలా ప్రైసీ అనిపించింది. $199 ఉంది. ఇంకా, ఇంకా టాక్స్ కూడా ఉంటది కదా! సో, ఇంకేమైనా చూద్దామని చూస్తే ఇది కూడా మంచిగా అనిపించింది. 139 ప్లస్ టాక్స్ అంటే మాకు 150 అలా పడింది. ఇంకా క్యాంప్ టెంట్ తీసేసుకొని బీబీక్యూ చేసుకుందామని పైనాపిల్ చూస్తున్నా. అండ్ స్వీట్ కార్న్ కూడా తీసుకున్నాం కొంచెం. దేనికైనా యూజ్ చేస్తది కదా! బీబీక్యూ చేసుకున్నప్పుడు అని. ఇంకా వాల్‌మార్ట్‌లో అయితే మాక్సిమం షాపింగ్ అయిపోయింది. ఏమేం తీసుకున్నా అంటే స్వీట్ కార్న్ తీసుకున్నా, ఈ ఆనియన్స్ తీసుకున్నా, ఫిష్ తీసుకున్నా, పైనాపిల్ తీసుకున్నా, టెంట్, ఇంకా కొన్ని బార్బిక్యూ స్టిక్స్ తీసుకున్నాం. కొంతమంది వెజ్ తినేవాళ్ళు కూడా ఉంటుండే. సో, వాళ్ళ కోసమని లెమన్స్, పన్నీర్, ఇంకా క్యాప్సికమ్, ఆనియన్స్, టొమాటోస్ ఇవన్నీ తీసుకున్నామనమాట. ఇంకా ఇంటికొచ్చేసాక నేనైతే పన్నీర్ చేయడం స్టార్ట్ చేశా. వెజ్ ఒకళ్ళం, నాన్ వెజ్ ఒకళ్ళం చేద్దామని చెప్పి డివైడ్ చేసుకున్నాం. మిక్స్ అవ్వకుండా ఉంటాయని. అయితే పన్నీర్ మొత్తం మ్యారినేట్ చేశా. పన్నీర్‌లో కొంచెం క్యాప్సికమ్, ఆనియన్స్ ఇవన్నీ వేసి. నా ఫ్రెండ్ కూడా హెల్ప్ చేస్తుండే నాకు. ఇంకా అయిపోయాక ప్యాక్ చేసుకున్నాం. మా సైడ్ నుంచి పన్నీర్, పైనాపిల్, కొంచెం లైట్స్, ఏమైనా చిప్స్, గ్లాసెస్ ఇవన్నీ ఇంకా స్టార్ట్ అయిపోయాం. ఈ క్యాంపింగ్ యాక్చువల్లీ మేము గాల్వెస్టన్‌లో చేసాం. గాల్వెస్టన్ ఒక ఐలాండ్ మాకు ఒక 40 మైల్స్ ఉండొచ్చు. చాలా బావుంటది. బ్యూటిఫుల్ ప్లేస్ అన్నమాట అది. మేము స్టార్ట్ అయింది 5:30కి అలా స్టార్ట్ అయితే ఇంకా దారిలో ఐస్ బ్యాగ్స్ అవన్నీ తీసుకొని 7:30 కల్లా వెళ్ళాం అక్కడికి. ఇంకా వెళ్ళగానే టెంట్ ఎయడం స్టార్ట్ చేసాం. 2 టీమ్స్‌గా డివైడ్ అయ్యాం. ఒక టీమ్ టెంట్ ఎయడం స్టార్ట్ చేసింది. అండ్ ఇంకో టీమ్ గ్రిల్ సెటప్ అవన్నీ చేస్తుందనమాట. మాకి టెంట్ ఎయడానికైతే లిటరల్లీ ఒక 3 అవర్స్ పట్టుంటది. మేము 7:30కి అలా స్టార్ట్ చేసుంటే ఆల్మోస్ట్ 10 అయింది. మొత్తం టెంట్ అంతా ఫినిష్ అయ్యేసరికి. ఇంకా మధ్యలో చాలా అంటే అసల పర్ఫెక్ట్‌గా అయితే లేదనిపిచ్చింది మాకు. ఇన్ ద మీన్ టైమ్ ఇంకొకళ్ళేమో ఇలా మొత్తం ఈ సెటప్ అంతా చేయడం స్టార్ట్ చేశారు. ఫైనల్లీ చీకటి గూడా అయిపోతుంది. ఇంకా అంతా అయ్యేసరికి దిస్ ఈస్ ద ఫైనల్ లుక్ ఆఫ్ అవర్ టెంట్ అండ్ చికెన్ ఇలా చేసుకున్నాం. చికెన్ అండ్ పన్నీర్, ఫిష్ కూడా. ఇంకా అన్నీ అయిపోయాక అలా తినుకుంటూ, ముచ్చట్లు పెట్టుకుంటూ ఆ నైట్ అంతా చాలా అయింది. ఇంకా అలా మొత్తం చాలా టాక్స్ అన్నమాట అంతా. వీళ్ళంతా నా క్లాస్‌మేట్స్. ఇంకా మూన్ చూడండి ఫుల్ మూన్ అంట. చాలా బావుంది ఆ రోజు. మూన్ లైట్‌లో తింటూ అలా ఫ్రెండ్స్‌తో మాట్లాడుకుంటే సచ్ ఎ బ్యూటిఫుల్ థింగ్ అన్నమాట. అండ్ ఇంకా కొంచెం తినేసాక ఇంకా డాన్స్‌లేసుకుందామని సాంగ్స్ కనెక్ట్ చేసుకున్నాం. మేము క్యాంపింగ్ సైట్ బుక్ చేసినప్పుడు విత్ ఎలక్ట్రిసిటీ అని చేసాం. సో, మాకి ప్లగిన్ పాయింట్ కూడా వచ్చింది. ఇంకా వాడిచ్చిన మేము టెంట్ ఎయడం, వాడిచ్చే ప్లేస్‌కి సరిపోలేదని ఎక్స్‌టెన్షన్ బాక్స్‌లన్నీ పెట్టుకున్నాం ఇంకా. ఇంకా నైట్ అయిపోయింది. అలా ఇంకా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాం.
యాక్చువల్లీ గాల్వెస్టన్ అని చెప్పా కదా! చాలా బావుంటది. సో, ఉందాం అక్కడ అని చెప్పి వన్ డే అక్కడే స్టే చేసాం మేము. ఏం లేదు జస్ట్ అలా పడుకున్నాం ఆ డే మొత్తం అంతే. నైట్ అంతా స్లీప్ లేదు కదా! ఇంకా ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యి డే అంతా పడుకొని అక్కడ ఒక మోటెల్ తీసుకొని అక్కడ పడుకొని, ఇక ఈవినింగే ఇక్కడ పక్కనే ఒక ఇండియన్ ఫుడ్ ఉంటే తిందామని చెప్పి వచ్చాం. చాలా బావుంది కదా! అంబియన్స్ ఇది. ఒక లేక్ పక్కనే ఉంటదిది. ఇంకా ఫుడ్డయితే వచ్చేసింది. నేనైతే ఒక ఫిష్, చికెన్ 65 అండ్ చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశా. ఇంకా తినేసాక వచ్చేసాం వెనక్కి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థాంక్స్ ఫర్ వాచింగ్.